నమస్తే. కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యిండు, విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలకి మరి లోపల సమాధానం చెప్తుండా, ఏం చేస్తున్నాడు అన్నది మనకు లోపల తెలియదు. బయట మాత్రం పెద్ద ఎత్తున ఒక హంగామా. ఇవాళ ఆయన ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి లోపలికి పోయేదాకా హడావుడి హంగామా. మరి ఏం యుద్ధం జరిగిందో, లేకపోతే ఆయన ఏమైనా రాజ్యాన్ని గెలుచుకోవడానికి పోయిండా అంటే అది కాదు. ఒక దొంగ పని చేసినాం, ఒక దోపిడీ చేసినాం అన్న ఆరోపణల మీద ఆయన విచారణకు హాజరవుతున్నాడు. మరి దీంట్లో హంగామా చేయడానికి, హడావుడి చేయడానికి ఏముంది, ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ ఉండాలి. కానీ ఏదో సెలబ్రేషన్స్ లాగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతిదళ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. సో కేసీఆర్ విచారణకు హాజరయ్యండి ఇవాళ. చూసిరు కదా మీరు ఆ వీడియోస్ అవన్నీ చూస్తే ఆయన చేతికి దట్టి కట్టుకొని మొత్తం అంతా ఆయన వెంటరాగా, వాళ్ళంతా వెంటరాగా అన్నట్టుగా బయలుదేరింది. ఒక హడావుడిగా, హంగామాగా, ఒక ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని కొంత మీడియాలో ఫోకస్డ్గా కేసీఆర్కే నోటీస్ ఇస్తారా, దీన్ని బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నామని కూడా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులన్నీ హైదరాబాద్కి రావాలని నేను కేటీఆర్ పిలుపునిచ్చాను. ఇది ఎట్లా చూడాలా, ఏ రకంగా దీన్ని మనం రిసీవ్ చేసుకోవాలా? పాపం దట్టి కట్టిన కానీ లొట్టిలు కట్టాలి ఆయనకు, మెడకి లొట్టిలు, సీసాలు గీసాలు కడితే సీసాల లొట్టిల బ్యాచ్ అది. ఏదో యుద్ధానికి పోతున్నట్టు చేసింది పాప పని. అవినీతికి రారాజు అయినందుకు కట్టిర్రే మరి మొత్తం దేశం మొత్తం. ఇప్పుడు అందరికన్నా ధనవంతులు ఇంత షార్ట్ పీరియడ్ లా కొన్ని వేల కోట్లు సంపాదించినోడు కదా. వెనక బిడ్డను కూడా చూస్తే కనబడ్డది కదా, ఇంత ముందు చూపించిన వీడియోలో. వీళ్ళందరూ ఆ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గం అంటే, అదేదో అంటే చేసినాయి అంటే ఇవాళ రేపు కూడా ఏమైపోయింది రాజకీయాలలో కూడా, ఎన్నిసార్లు ఎంత అవినీతి చేసి ఎన్నిసార్లు జైళ్ళకు పోతే, ఎంత జనం నాలుకల మీద నాంతే అంత పెద్ద లీడర్ గా ప్రొజెక్ట్లు అవుతున్నారు. అందుకే కదా కవిత ఆడి పోయి తిహార్ జైలుకు వేయించినాక ఆమె పెద్ద మహానాయకురాలు లెక్క వచ్చి మళ్ళీ ఆమె సపరేట్ గా పెట్టి సిగ్గు లజ్జ ఏం లేకుండా తిరుగుతున్నారు ఇవాళ రేపు చాలా మంది పాలిటీషియన్స్. అందులో ఇప్పుడు కేసీఆర్ కూడా నువ్వు చేసింది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసినావు. దాంట్లో 10,000, 15,000, 20,000 కోట్ల రూపాయలు నువ్వు లోపలికేసినావు. నీ జేబులో మాత్రం నువ్వు వేసుకున్నావు. ఇంత అవినీతి సొమ్ము మొత్తం తిన్న తర్వాత దానికి కమిషను ఎంక్వైరీకి పంపిస్తే నువ్వే పెద్ద యుద్ధం గెలిచి వచ్చినట్టుగా చేసి ఎక్కడికో పోయి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచి వచ్చిన రాబాయ్ అని చెప్పి నీ మచ్చరపాయలు అని బయటకు వెళ్తే ఈ తుటర్ గ్యాంగ్ మొత్తం వచ్చి రోడ్ల మీద నిలబడి జనాన్ని ఇబ్బంది పెట్టుడు, నీ దగ్గరకు వస్తేందుకు నాకు more than 1 hour పట్టింది. ట్రాఫిక్ జాములు చేసుడు, జైలు జిందాబాదులు కొట్టుడు, ఈ ఊరేగింపులు ఏంటిది, ఈ కథ ఏంది? ఆయన ఏంది విజయోత్సవ సభన ఏమైనా పాడై మన్ను ఇజ్జత్కి సిగ్గుకు అసలు ఇప్పటికే గుండె పుట్టొచ్చి సావాలి. ఎవడన్నా అటువంటి మనసంటోళ్ళ మీద చిన్న గింతంత పడితేనే నిద్రలు పట్టాయి. అటువంటిది ఆయనే దీన్ని ఒక పెద్ద రాజకీయంగా దీన్ని వాడుకుంటేందుకు జన సమీకరణ చేసుకుంటా వచ్చేటోళ్ళకి. తెలంగాణకి బ్లాక్ డే ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు చేసిన పనికి వాళ్ళ ఏ స్కీమ్ సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే లేదు. ఆయన నన్ను కోసిన పైసలు రావని ఆయన అంటున్నాడు, నువ్వేమో చేసి కూర్చున్నావు. దేనికి ప్రొటెస్ట్ బ్లాక్ డే అంటే దేనికి బ్లాక్ డే? నువ్వు చేసిన పాప పనికి ఎంక్వైరీ కమిషన్ కి పిలిస్తే బ్లాక్ డేగా పరిగణిస్తారా? దేనికి నువ్వు నిరసన? దేనికి నువ్వు చేసిన మంచి పనులు చేసినావు, నువ్వు పెద్ద భారతరత్న అవార్డు తీసుకొచ్చేటువంటి గొప్ప పని చేసినావు నువ్వు, లేకపోతే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ లెక్క అద్భుతంగా కల్చరల్ సైడ్ నువ్వు ఏదో పెద్ద మృదంగమో గిదంగో వాయించి పుంగిలు బజాయిస్తావు అని చెప్పని నీకు ఏమైనా అవార్డు ఇస్తే అవార్డు రావాల్సిన కనుక అట్లా కాలేదు కనుక బ్లాక్ డే చేస్తున్నావు. దేనికి నాయన నువ్వు చేసింది? బ్లాక్ డే అనేదాన్నే అవమానపరిచే విధంగా వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో చాలా మంది క్యాడర్ కూడా చాలా మంది అంటారు మాకే ఇజ్జత్ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మేము రాజకీయాలలో ఉన్నాం కాబట్టి యాడవ దగ్గర మాది ఫోటో ఇంత కనబడితే రేపు పొద్దుగాల చూపించుకుంటేందుకు, నేను వచ్చిన రాబోయని చూపించుకుంటేందుకు తృప్తి గురించే కానీ మాకు కూడా ఏం అనిపిస్తలేదు అన్న. మేము గడ మీద పుట్టిన కదా, పాడే అన్యాయం ఇంత దరిద్రం చూడాల్సి వస్తుందని అనుకోలేదు. పాడే తెలంగాణ అని పోతివి గిటువంటి చేతిలో పడితే అనేది చాలా మంది క్యాడర్లో కూడా ఉన్నది. యాక్చువల్ గా లీడర్షిప్ మాత్రం వాళ్ళకి తప్పదు. అది వంది మాగదులు, వాళ్ళు జోకెటెందుకు పోయినరు, వాళ్ళు బూట్లు చెప్పులు మోసేటోళ్ళు కనుక ఆ మోసేటోళ్ళు చెప్పులు చేసేటోళ్ళు ఇటువంటి ఏమున్నా కానీ ప్రతి దాన్ని అంటే అవమానపడేటువంటి అంశాలను కూడా సిగ్గుతోని తలవంచుకొని ఇళ్లకెళ్ళి బయటికి రానటువంటి పనులు చేసిన తర్వాత కూడా మేమే తురుమని దట్టిలు కట్టుకొని దట్టి కట్టిన వేళ దప్పు సప్పట్లు పీరీల గుండాల పిల్లగాళ్ళ ఆట అన్నట్టుగా వీళ్ళేదో సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టుగా కట్టుకొని వీరోచితంగా బయటకు వచ్చినది సిగ్గుచేటిది. తెలంగాణకే చాలా పెద్ద అవమానం. అసలు ఇటువంటి రోజు తెలంగాణ వస్తుంటే ఇంత పెద్ద త్యాగాలతోని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం కదా. 309 మంది కావచ్చు, 1200 మంది కావచ్చు, ఎన్నో ఆత్మహత్యలు జరిగిన తర్వాత, ఎంతో రక్త తర్పణం తర్వాత తెలంగాణ రాష్ట్రం విముక్తి అయిన తర్వాత
ఇటువంటి ఒక దొంగల చేతులలో, డకైట్ల చేతులలో, పాపాత్ముల చేతులలో తెలంగాణ ధనం మొత్తం ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోళ్ళు ఏమి లేదు నన్ను కోసుకొని తినిపోనే కాడికి ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. అడక తిన్నోడు చూసినట్టుగా, చెప్పులెత్తుకపోయి చూసినట్టుగా చూస్తున్నారని చెప్పని మాట్లాడే స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబము. దానికి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆలీబాబా 400 దొంగల ముఠా అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ పర్మనెంట్ గా చీకటి రోజులు చేసినట్టుగా చేసిండి. మొత్తం ప్రతి ఇంట్లో ఇలా అంధకారం అయ్యేటట్టుగా ఆ జనం ప్రజలకు కనుక ఉపయోగపడేది ఉంటే ఇలా విద్య కనుకనో, వైద్యం కనుకనో, అన్ఎంప్లాయ్మెంట్ కనుకనో, వాటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసాను కనుక ఆ పైసలు ఉపయోగపడేది ఉంటే ఇలా వేరే తిరిగి ఉంటుండే. 1,00,000 కోట్లు ఖాళీ ఒక్కటే ఒక్క. ఇప్పుడు మరి ఏంది వీళ్ళు గంటల ప్రిపరేషన్, హరీష్ రావు విచారణ అయిపోగానే ఫామ్ హౌస్ పోయి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం, నువ్వేం చెప్పినావు నేనేం చెప్పాలి. గతంలోనేమో నా మనసు రంగరించి మెదడు బయటికి తీసి బండకేసి కొట్టి ఇదంతా చెప్పుకుంటూ వచ్చిండు. డిస్కవరీ ఛానల్లో వేయించారు, లేకపోతే బస్సులు పెట్టి ప్రాజెక్ట్ను చూపించే ప్రయత్నం చేశారు, రకరకాలుగా చేశారు. ఎప్పుడైతే మేడిగడ్డ కుంగిందో ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని నాకేం సంబంధం, ఇంజనీరింగ్ చేసినా, నాకు ఏమైనా పట్టా ఉందా, వాళ్ళు చెప్తే నేను చేసినా అని చివరికి వాళ్ళ మీద ఎత్తేసాడు. ఇప్పుడు ఏం చెప్తాడని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ అదే చెప్తుండొచ్చు కదా, నేనే కట్టిన అనేది చెప్పాడు కదా ధైర్యంగా, బరాబరి చెప్పాడు. ఎట్లా చెప్తాడు ఆయన? అదే మాటలు మాత్రం ఇది నాదే. ఇప్పుడు బయట అంటున్నారు కదా, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్ అని. ఇప్పుడు ఆ గొప్ప ప్రాజెక్ట్ నేనే కట్టినని కమిషన్ ముందు చెప్పాలి. ఇప్పుడు ఆయన పెద్ద ఈ కాళేశ్వరం కట్టిన కాడికెళ్ళి మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఎవడు కట్టలే, ఏ దేశంలో కూడా లేదు, ఇంత షార్ట్ స్పాన్ లో బయటికి తీసుకొచ్చింది కూడా ఏ దేశం లేదని పేద ఎత్తున పొంగనాలు కొట్టిండు. నా మెదడు గ్రైండర్లో పెట్టినా, నా మెదడు మిక్సీలో పెట్టి దాంట్లోకి వచ్చి రసంలోకి వెళ్ళి నేను మొత్తం ఇంత పెద్ద వ్యూహం ప్రపంచ స్థాయిలో కట్టడాలని ఇట్లా చేసినా అని చెప్పని బయటికి వెళ్ళి ఎవరో సార్లు బస్సులు కట్టుకొని తీసుకుపోయాడు. పబ్లిక్ పైసలతో పెట్టి మొత్తం తీసుకుపోయాడో పెట్టిండు. ఇవాళ పక్కా అది ఎవరు అవునన్నా కాదన్నా జనం లోపలికి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా బయట ఎన్నో వేదికల మీద కాళేశ్వరం అనేది నా మెదడులోకి వెళ్ళి నేను రంగరించి నా రక్తం పోసిన నేను దానికి నా చెమట రక్తం పోసి నేను కట్టిన దాన్ని అని చెప్పిండు. ఇవాళ నువ్వు కాదు అంటే ఇలా చాలా మంది ఆఫీసర్లు మొత్తం వచ్చి చెప్పిండ్రు. ఏం చెప్పారు అందరూ? ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసిన మమ్మల్ని కూడా చేయనిచ్చిండే. ఆయన అన్నిటికీ ఇంజనీర్ ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయననే, ఆల్ ఇంజనీర్స్ ఆయననే, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆయననే, కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ ఆయననే, అన్ని ఇంజనీర్లు ఆయన్నే అని చెప్పి క్లియర్గా అందరు చెప్పారు కదా. అందరు చెప్పిన తర్వాత ఇయ్యాల ఉండి నాకేం సంబంధం పోయి కట్టినోడు వాడు నేను నాకేందుకు కూడా రావాలి, నీళ్ళు రావాలనుకున్నా కానీ గిట్ల చేస్తారని నేను ఎందుకు అనుకున్నా అని చెప్పి చేతులు దొరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ కనుక నిజాయితీ కనుక ఉండేది ఉంటే కేసీఆర్ కుటుంబం మొత్తం కాళేశ్వరం సంబంధించిన కుంభకోణంలో బొక్కలు పోతారు. ఇప్పటికే ఆలస్యమైంది. మరి ఏం చేస్తారో వీళ్ళు? ఇప్పుడు ప్రాజెక్టులు 10% మీదనే ఎంక్వైరీ నడుస్తున్నది కదా, మిగతా 90% మీద ఎంక్వైరీ లేదు. నయం మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆయన కడుపులో పుట్టిన బిడ్డనే ఆమెనే చెప్తున్నది, మా అయ్యని ఇంకా 90% ఇంకెందుకు ఎంక్వైరీ చేస్తలేరని ఆమెనే అడుగుతున్నది. కాంగ్రెస్ వాళ్ళ మీద మొట్టకాయలు పెట్టి కూర్చున్నది. ఇంట్లో పంచాయతీ ఏమో కానీ మన సొంటని చెప్తే ఈ రఘుకు పృథ్వీరాజ్కి ఏం పని లేదా, కేసీఆర్ మీద అనగానే ఏదో మాట్లాడుతున్నారని. ఇప్పుడు మేము మాట్లాడు కాదురా, అయ్యా ఆమెనే చెప్పింది కదా, ఓన్లీ 10% అని చెప్పింది. మరి 90% సంగతి ఏంటిది? కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు, వీళ్ళకున్న స్థాయిలో వీళ్ళను వీళ్ళను వాటి మీద కూడా మొత్తం ఎంక్వైరీ చేసి, ఎందుకంటే లక్ష్మీ పంప్ హౌస్లో అయితే లోపల మునిగినాయి కదా, మేము పోయి చూసిన వాడు ఆడ పోనీయలే, చాలా రోజులు పోనీయలే. ఆడదాకా పోతే ఎంత ఘోరం అంటే గోడ కూలుతుంది. అసలు ఎంత అవమానం అంటే చిన్నమైతే చూసి గోడ కూలుతుంది. ఆ కట్టిన కూడా కూలి మొత్తం పప్పుల మీద మొత్తం లక్షల అంటే వేల కోట్ల రూపాయలు జనం సంపద నీళ్ల పాలు చేసారు వీళ్ళు. దాంట్లో వీళ్ళు అవినీతి కకృతి పడే ఇవన్నీ చేసింది కూడా సబ్ స్టాండర్డ్ వర్కులు చేసింది కాబట్టి. సో ఇవన్నీ ఇప్పుడు మిగతా 90%కు సంబంధించినటువంటి మిగతా అంతా దానిలో ఏమేమి జరిగిందో మొత్తం అవినీతి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మిషన్ కాకతీయ కూడా సేమ్ అదే కథ. ₹1 వర్క్ అయ్యే దగ్గర ₹1 బిల్లు వచ్చిన కాడ 10-15 లక్షల రూపాయల లోపల క్లోజ్ చేసి పడేసారు. అంటే మిగతా 80-85 లక్షల రూపాయల అవినీతి ఒక్కొక్క చెరువు మీద అట్లా జరిగింది. అంటే ఒక ఊర్లో 50 లక్షలు కావచ్చు, ఒక ఊర్లో 30 లక్షలు కావచ్చు, కానీ అవినీతి జరిగింది మాత్రం more than 60-70% అలా అవినీతి. ఆ సొమ్మంతా వీళ్ళ దగ్గర ఉన్నది. వాటితో పాటు ఇంకా వీటన్నిటిది కూడా భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వీటన్నిటి మీద కూడా ఇంకా సుదీర్ఘమైనటువంటి విచారణలు జరిపి ఫస్ట్ వీళ్ళని ఇంకా లేట్ చేయదు, వీళ్ళని బొక్కల పడాల్సిన అవసరం ఉన్నది. ఆ 90% కవిత మాటలు కన్సిడర్ చేసుకుంటా ప్రభుత్వము ఇమ్మీడియట్ గా వాటి మీద కూడా
ఎంక్వైరీ చేసో కేసులు పెట్టి వీళ్ళని ఫస్ట్ లోపటి నుంచి విచారణ చేయాలి. ఫామ్ హౌస్ లోకి వచ్చి రాత్రి అంతా దావతులు చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు అల్లుని పిలుచుకున్నాడు, కొడుకుని పిలుచుకున్నాడు, ఏం తమాషా ఇదంతా. ఫస్ట్ లోపల వాడేస్తే ఇప్పుడు ఎంక్వైరీలు ఏమైనా కేసులు అయినాయి అనుకో, ఎంక్వైరీ లేని ఫస్ట్ బుక్కలు వారేసే కదా చేసేది. మరి ఈయననేది ఇంకా ఫామ్ హౌస్ లో కూర్చోబెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్, నాకు అర్థమవుతలేదు. వీళ్ళు లోపలికైనా ఒప్పందాలు ఏమైనా వీళ్ళ మధ్యలో ఉన్నాయో అనేది క్లారిటీ కనబడుతున్నది. ఇంకా అదే మీద కృష్ణారెడ్డి ఈ గవర్నమెంట్ లో కూడా బిల్లు తీసుకుంటాడు. వీళ్ళందరూ మొత్తం పరాయామాలు అప్నా మనం లోపల అప్నా చేసుకున్నాడండి. మంది సొమ్ము మనం తినాలి, మన కాడికి వచ్చినప్పుడు అందరం పంచుకోవాలి. అట్లా ఆ లెక్కనే కనబడుతుంది. లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కాదు, చెంచల్ కూడా జైల్లోకి వెళ్ళి ఎంక్వైరీకి అక్కడికి వెళ్ళి రావాల్సినోడు. ఇలా వీళ్ళు ఫామ్ హౌస్లు లేకపోతే డ్రీమ్ హౌస్లు, బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు ఇటువంటి వాటిలోకి వెళ్ళి వచ్చుడు అనేది అదొక ఇన్సల్టింగ్. వీళ్ళంతా కలిసి ఉన్నారని చెప్పేటందుకు. ఇంకొకటి, ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? సామాజిక న్యాయం పాటించడం అని చెప్తున్నారు. సో ఇది మీకు పర్ఫెక్ట్ గా అనిపించిందా? గతంలో ఎన్నడూ లేని ఎక్స్పాన్షన్ ఇప్పుడు జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దళిత్స్ కు 4 ఇచ్చిరు అనేది మాత్రం ఉంది, కానీ అసలు పవర్ ఎవరి చేతులు అన్నది, అసలు ఫండ్స్ ఎన్ని రిలీజ్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయం అయితే వాళ్ళు ధోకా చేసిండ్రు. ఇంతకు ముందు కాంగ్రెస్ తీర్మానాలు చేసి కూడా ప్రతి పార్లమెంట్ కు 2 అసెంబ్లీ సీట్లు మేము బీసీలకు ఇస్తా అని చెప్పినది అది అమలు చేయలే వాళ్ళు. అట్లా చేస్తే వాళ్ళు 36 సీట్లు వేయాల్సిన కాడ 23 ఏమో ఇచ్చారు. అది 4-5 ఓల్డ్ సీట్లు ఇచ్చారు, మళ్ళీ ఓడిపోయేటి చూసి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏదో ఓవర్ నైట్ వీళ్ళు తీసుకొచ్చి ఇవి పెట్టంగానే సంబరపడు. అది దీన్ని నేను అనుకుంటున్నా ఏంటంటే, వర్గీకరణ అనే అంశంతో ఏమన్నా మాదిగా కమ్యూనిటీ, మెజారిటీ కమ్యూనిటీ ఉన్నటువంటి తెలంగాణలో వీళ్ళు ఏమన్నా బీజేపీ సైడ్ ఏమన్నా పోతారేమో అనే ఉద్దేశంతో కొంత దళిత్ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో అందులో ఒకరు మాలా ఒకరు మాదిగా రెండు ఇచ్చారు కదా. నేను ఒక రాజకీయంగా వాడుకుంటందుకే ఇచ్చిన అనే దాంట్లోనే నేను చూస్తా ఉన్నా. ఒకవేళ అట్లా ఉంటే ముఖ్యమంత్రిని చేయండి కదా. ఇప్పుడు కేసీఆర్ చేయలేదు, దళిత్ మాదిగా ముఖ్యమంత్రి చేయండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు మీకు ప్రేమ ఉన్నది కదా, ముఖ్యమంత్రి చేసి సర్వం ఆయన చేతుల్లో పెట్టండి. పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలో మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటది. ఇలా హోమ్ మినిస్టర్ వాళ్ళ చేతుల్లో ఉంటది, రెవెన్యూ అన్ని మేజర్ పోర్ట్ఫోలియోస్ అంతా. ఒక ఫైనాన్స్ ఒకటి చేతిలో పెట్టిరు, నెత్తిలో పెట్టి కూర్చుంటారు అంతేనే. కానీ ఇచ్చారు, ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. ముఖ్యమంత్రి ఇచ్చేసేసి మీ బీసీని ఉప ముఖ్యమంత్రి చేయండి. మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టి నిజంగా సామాజిక న్యాయం చేస్తే. కేసీఆర్ అన్నాడు కదా దళిత ముఖ్యమంత్రి అని. ఇలా మెజారిటీ తెలంగాణలో more than 85% తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలనే ఉన్నది కదా. ఈయన అదే మాదిగా కమ్యూనిటీకి ముఖ్యమంత్రి చేయండి. కాంగ్రెస్ కు దమ్ముంటే చేసి వాళ్ళకి మంచి పోర్ట్ఫోలియో కూడా మొత్తం వాళ్ళకే కనుక ఇచ్చి ఉండేది ఉంటే జనమే కూడా నమ్ముతారు. ఇప్పుడు నిన్న మొన్న కులగణన అనే అంశము బీజేపీ టేకప్ చేశారు, వీళ్ళు ఒత్తిడిలో పడ్డారు. ఇప్పుడు ఒత్తిడిలో పడి ఆయన వాళ్ళేమైనా కొట్టుకపోతారని రాజకీయ పరమైనటువంటి ఒక జూదం లెక్కనే చేస్తున్నా. నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత, స్వతంత్రం కన్నా ముందు కులగణన జరిగింది, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని కమిషన్లు, బాపనోళ్ళు హెడ్ ఉన్నటువంటి కమిషన్ వేసినవి కూడా కులగణన జరగాలంటే కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి చెత్త బుట్టలు పడేసారు. వాళ్ళు మొత్తం చేసింది. అట్లీస్ట్ ఇప్పుడు ఒక రాజకీయ పరంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చేస్తామన్నారు, రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఒత్తిడితో చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒత్తిడితోనే. ఆ ఒత్తిడితోటే మీరు చేయండి, లేకపోతే బీసీ ముఖ్యమంత్రి చేయండి. చేస్తే ఏమైనా నమ్ముతాం. ముఖ్యమంత్రి ఒకటే కాదు, మీరు ఈ కమ్యూనిటీలకు ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది కూడా కావాలి. ఇలా ప్రైవేట్ సెక్టార్ వస్తున్నది మొత్తం కంప్లీట్ గా. ఇవి గవర్నమెంట్ సెక్టార్ మొత్తం కంప్లీట్ గా నాశనం అయిపోతుంది కదా. అక్కడ ఎంత % మీరు ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్స్ పెడతారు? ప్రైవేట్ సెక్టార్ లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా రేపు 80% ప్రైవేట్ సెక్టార్ లో కూడా వాళ్ళకి ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్ ఇయ్యండి, మీరు స్కిల్ సెట్స్ డెవలప్ చేసి ఇయ్యండి. కానీ వాటిలో కూడా రిజర్వేషన్స్ రేపు రావాల్సిన అవసరం ఉంది కదా. ఇలా జుడిషియరీలో లేదు, జుడిషియరీలో మొత్తం వాళ్ళే ఉన్నారు. రేపు ఇటువంటి డిమాండ్స్ కూడా కాంట్రాక్ట్లు అన్నారు కదా, వాళ్ళు పెట్టిరు కాంట్రాక్ట్లలో కూడా మేము ఇస్తామని చెప్పారు, ఇస్తలేరు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. ఎన్ని కాంట్రాక్ట్లు గత 18 నెలలలో ఎన్ని కాంట్రాక్ట్లు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇవన్నీ ఇయ్యలే. ఎన్ని ఫండ్స్ వీళ్ళకి అలొకేట్ చేశారు? బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు, 20,000 కోట్లకు పైన పెట్టిరు, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అది ఇదేంటంటే రాజకీయంగా దీన్ని ఒక ఇంప్రెషన్ ఇచ్చడానికి చేసేటువంటి ప్రయత్నం, కానీ నిజమైనటువంటి పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ముదిరాజ్ అన్నారు కదా, ఆయన హోమ్ మినిస్టర్ ఇస్తారా? హోమ్ మినిస్ట్రీ మీదనే చర్చ బాగా నడుస్తుంది. ఫిషరీస్ అటువంటిది ఇచ్చి యానిమల్ హస్బెండరీ, బర్లను చూసుకోరా నాయన అని చెప్పని అటువంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారు. కానీ నీకు ఏమన్నా పోర్ట్ఫోలియోస్ ఏమి ఇచ్చారు ఇప్పటిదాకా? ఇయర్ వాళ్ళు నాకు తెలిసి 200 మనం ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు ఇయ్యరు. ఏంటంటే వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే మరి ఉన్నది, వాళ్ళు చేయగలిగే టాలెంట్ అయితే ఉన్నది కదా, మిగతా దాంట్లో కూడా ఉన్నది కదా, మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళు పవర్ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. కానీ అది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఒత్తిడి. హోంమంత్రి చుట్టూ చర్చ నడుస్తున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించారు, ఆయనకి ఇస్తారని అంటున్నారు, లేదా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటుందని అంటున్నారు. అదే హోమ్ మినిస్ట్రీ యొక్క
క్రియాశీలకమైనటువంటి పొజిషన్ పవర్. ఇప్పుడు కేసులు గీసులు అన్ని ఉన్నాయి కదా, ఇక ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టి ఎట్లెట్లా మేనేజ్ చేయాలో ఏందని ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నాయి కదా కేసులు. మరి ఆయన కూడా కాపాడుకోవాలి కదా. అందుకే ఆయన నేను మాత్రం ఇది ఇయ్యాని ఇట్లా పెట్టుకొని కూర్చోవచ్చు, మొత్తం గట్టిగా పట్టుకొని కూర్చోవచ్చు. హోం మంత్రి మాత్రం ఇయ్యాలి, నువ్వు ఇయ్యాల్సిందే అని వాళ్ళు అంటున్నట్టున్నారు. సో ఇది ఎవరి చేతులలో పెడితే ఎట్లుంటది? ఇప్పుడు ఆల్రెడీ రాజకీయ పరంగా ఎట్లుంటది అంటే, మళ్ళీ ఇంట్లో కొంతమంది కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక చర్చ. రేవంత్ వాళ్ళ చేతిలో పెడితే కేసులు ఏమైపోతాయి అన్నది ఇంకో వాళ్ళ పార్టీలో వాళ్ళే అనుకుంటారు. వీళ్ళు ఎవరు నమ్మాలి, ఏంది, ఎవరి దగ్గర జీతం తీసుకుంటారు అనేది అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే నేను రాహుల్ గాంధీ జీతగాడు అన్నాడు కదా, రాహుల్ గాంధీకి మరి చాలా మంది జీతగాడు ఉన్నారు కదా. ఏ జీతగాడిని పనితనం ఏందో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. నేను నౌకరే అని చెప్తున్నాడు కదా. సో ఒకవేళ రేవంత్ కు వ్యతిరేకమైన ఉన్నటువంటి, ఇప్పుడు రేవంత్ మన ముఖ్యమంత్రి అయితే అన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఆయన చేతులలో హోమ్ మినిస్ట్రీ కనుక ఇచ్చేది ఉంటే మరి నా పరిస్థితి ఏంది రేపు పొద్దుగాల అనే కాడికి వస్తుంది. డెఫినెట్ గా ఇప్పటిదాకా రేవంత్ అయితే అన్ని అధికారాలు ఎంజాయ్ చేసిండు. ఈవెన్ హైదరాబాద్ సిటీ మున్సిపల్ కి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా మొత్తం కంప్లీట్ గా భూములు కావచ్చు ఏదున్నా కానీ రెవెన్యూని రెండు దగ్గర పెట్టుకొని చేసిండు. ఇప్పుడు ఎక్కడో వాళ్ళు కొద్దిగా కత్తెర పెట్టే ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూడాల్సిందే. ఈ మంత్రి పదవులు ఏమున్నా కానీ అన్ని వాళ్ళ చేతిలో పోతాయి. నిజం కూడా ఇప్పుడు దళితుల్ని ఇంకోరిని తీసుకున్నారు కదా, వీళ్ళ దాంట్లో మాదిగా మిత్రునికి ఇచ్చారు కదా, ఆయన హోమ్ మినిస్టర్ చేయమని చెప్పి అని అడగాలి మనం. ఇంకొకటి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతున్నది. ఆయన చనిపోయారు, మాగంటి గోపీనాథ్. సో ఏకగ్రీవం అవుతుందా అంటే ఛాన్సెస్ అయితే కనబడతలేవు. దాని రూల్ అవుట్ అవుతుంది, దాన్ని మనం అనుకోవడం కూడా వేస్ట్. సో ఎలక్షన్ రాబోతున్నది 6 months లోపల. ఐ థింక్ 1 or 2 months లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ బై ఎలక్షన్ వస్తే సిచ్యువేషన్ ఎట్లుంటుందని అనుకుంటున్నారు? డిఫరెంట్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ. ఎంఐఎం కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం, వాళ్ళ యొక్క 30-40 వేల ఓట్లు ఉంటట్టున్నాయి. ఎందుకంటే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన క్యాండిడేట్కి 40 వేల ఓట్లు వచ్చినాయి. సో అదే యాక్చువల్గా ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ తోటి ఎంఐఎం నిలబడకుండా ఎంఐఎం ఎవరికైనా సపోర్ట్ చేసిన, ఒక మేజర్ పొలిటికల్ పార్టీ అయినా సపోర్ట్ చేసిన, ఐ థింక్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎంఐఎం టీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్ చెప్తున్నా అట్లున్నా, లేకపోతే ఎంఐఎం కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే కొత్తగా ఏమైనా ఎంఐఎం బీజేపీ ఉన్నా, ఏదైనా ఒక మేజర్ పొలిటికల్ పార్టీ అంటున్నా నేను. ఇదంతా హైపోథెటికల్ చెప్తా ఉన్నా కానీ అల్టిమేట్ గా ఏంటంటే సింపతి ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందేమో అనేది ఒకసారి చూడాలి. అనేది కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అక్కడ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర సెగ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ నెంబర్ ఉన్నారు. టీడీపీ అలయన్స్ కూడా ఆల్రెడీ నడుస్తున్న అలయన్స్ కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏ ఈక్వేషన్ ఎట్లుంటుందో రానున్న కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. 1 or 2 months లా క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందేమో. పెద్ద ఎత్తున సింపతిగా అనుకుంటే మాత్రం మళ్ళీ అది టీఆర్ఎస్ కొట్టే ఛాన్సెస్ ఉంటుండొచ్చు. కానీ సింపతి ఫ్యాక్టర్ కనుక లేకుండా ఉంటే మాత్రం ట్రయాంగులర్ ఫైట్ అయితే ఉంటుంది, క్లియర్ కట్ గా అనిపించేది అయితే. ట్రయాంగులర్ కాంగ్రెస్ అయితే కొంచెం డెఫినెట్ గా వీక్ ఉంది. ఎలక్షన్స్ కు ముందే, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే వీక్ ఉండే, ఇప్పుడు ఇంకా వీక్ అయింది కాంగ్రెస్ కొద్దిగా. కనుక చూడాలి. వాళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి జనరల్ గా బై ఎలక్షన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కు సిచ్యువేషన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మొత్తం అన్ని మెకానిజమ్స్ అన్ని వాళ్ళ చేతులలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అంతా కలిసి కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో సింపతి ఫ్యాక్టర్ లేకుంటే మాత్రం ఇట్ విల్ బి ట్రయాంగులర్ ఫైట్. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.